తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కొండమల్లెపల్లి నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి మర్డర్ కేసు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఒక మహిళా ప్రిన్సిపల్ సమాజంలో ఎంతో గౌరవంగా బతికే మహిళ సొంత ఇంట్లోనే రక్తపు మడుగులో శవమై తేలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచి ప్రాణాలు తీశారు. అసలేం జరిగింది? ఆగస్టు 11న మృత్యు గదిలో ఏం జరిగింది? హంతకులు వేసిన పక్కా స్కెచ్ ఏంటి అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. వీకెండ్ కావడంతో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు భర్త రాజేందర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ గుర్రంగూడలోని ఇంట్లో రూపారెడ్డి సరదాగా గడిపారు. కానీ ఆగస్టు 11న సీన్ మారింది. భర్త హైదరాబాద్లోనే ఉండిపోగా రూపారెడ్డి ఒక్కరే కొండమల్లెపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకున్నారు. రూపారెడ్డి ఇంటికి వచ్చిన 17 నిమిషాలకే సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక కుర్రాడు అనుమానాస్పదంగా ఆ ఏరియాలో తిరిగాడు. ఆ రెడ్ టీషర్ట్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్. ఆగస్టు 11న సాయంత్రం 5:30కు రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు కిరాతకులు. రూపారెడ్డిపై కత్తులతో విరుచుకుపడ్డారు. అరవకుండా నోరు నొక్కేసి ఒళ్లంతా కత్తితో జల్లెడలా పొడిచేశారు. తలపై బలంగా బాదారు. ప్రాణం పోయే వరకు వదలేదు. ఆపై వేలిముద్రలు దొరకకుండా బ్లడ్ గ్లౌజ్లు, మంకీ క్యాప్లు వేసుకుని ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, 1 లక్ష నగదు, ఆమె మొబైల్ ఫోన్తో పరారయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ ను సొంత ఇంట్లోనే 27 సార్లు పొడిచి చంపడం వెనుక పెద్ద నెట్వర్కే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ రెడ్ టీషర్ట్ వెనుక ఉన్నది ఎవరు? ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ కు సుపారీ ఇచ్చింది ఎవరు? భర్తే సూత్రధారా లేక మరెవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్క రూపారెడ్డి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. గాల్లో దీపంలా ఆడబిడ్డల భద్రత కనిపిస్తుంది. పోలీస్ యంత్రాంగం మొద్రు నిద్రలో ఉండటంతో మహిళలకు రక్షణ అగమ్యగోచరంగా మారింది. పాలకుల నిర్లక్ష్యంతో క్రైమ్ రేట్ పెరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వాల తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కొండమల్లెపల్లి నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి మర్డర్ కేసు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఒక మహిళా ప్రిన్సిపల్ సమాజంలో ఎంతో గౌరవంగా బతికే మహిళ సొంత ఇంట్లోనే రక్తపు మడుగులో శవమై తేలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచి ప్రాణాలు తీశారు. అసలేం జరిగింది? ఆగస్టు 11న మృత్యు గదిలో ఏం జరిగింది? హంతకులు వేసిన పక్కా స్కెచ్ ఏంటి అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.
వీకెండ్ కావడంతో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు భర్త రాజేందర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ గుర్రంగూడలోని ఇంట్లో రూపారెడ్డి సరదాగా గడిపారు. కానీ ఆగస్టు 11న సీన్ మారింది. భర్త హైదరాబాద్ లోనే ఉండిపోగా రూపారెడ్డి ఒక్కరే కొండమల్లెపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకున్నారు. రూపారెడ్డి ఇంటికి వచ్చిన 17 నిమిషాలకే సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక కుర్రాడు అనుమానాస్పదంగా ఆ ఏరియాలో తిరిగాడు. ఆ రెడ్ టీషర్ట్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతుంది. ఇక ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హత్య జరిగి వారం రోజులు అవుతుంది. ఇప్పటికే పోలీసులు 120 మంది అనుమానితులను విచారించారు. భర్తను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బట్ ఇప్పటికీ కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? శాలిని, రూపారెడ్డి హత్య ఇక ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గత 2 రోజులుగా కూడా రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది పోలీసుల విచారణలో? రూపారెడ్డి హత్య విషయంలో ఇప్పటికే పోలీసులు వారికున్న అన్ని అనుమానాల ప్రకారం అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా రూపారెడ్డిని అత్యంత దారుణంగా 27 కత్తిపోట్లతో చంపిన విధానం చూస్తే ఇది ఎవరో అగాంతకులు చేసింది కాదు, కావాలని హత్య ప్రణాళిక ప్రకారమే చేసినట్టుగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీని వెనుక సొంత వారి హస్తం ఉందా, లేదంటే తనకు తెలిసిన వారే ఈ యొక్క హత్యలో పాలు పంచుకున్నారా, లేదంటే వారే వేరే ద్వారా హత్య చేయించారా అనే కోణంలో పోలీసులు ఇప్పటికే రూపారెడ్డి భర్తను కూడా విచారించడం జరిగింది. రూపారెడ్డి భర్తను విచారించి వారికి ఉన్న అనుమానాలు అయితే పోలీసులు మొత్తం కూడా రూపారెడ్డి భర్తతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రూపారెడ్డి భర్త పాత్ర ఏమైనా ఉందా, తనేమన్నా కావాలనే భార్యని చంపించడం కోణం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.